హలో స్టూడెంట్స్, ఐమ్ ప్రకాష్, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ అకాడమిక్ అడ్వైజర్, మాస్టర్ మైండ్స్. మీరందరూ బిజీ అని నాకు తెలుసండి. ఒక్క 10 మినిట్స్ ఈ వీడియో మీద మీరు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. సిఏ ఆర్ సిఎంఏ అన్ని స్టేజెస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ లేదా మరే ఇతర ప్రొఫెషనల్ కోర్సుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ అయినా సరే ఎగ్జామ్ రాసే రోజు తీసుకోవాల్సినటువంటి కేర్ ఏంటి అని చెప్పడం కోసం ఈ వీడియో అండి. నా 20 years ఎక్స్పీరియన్స్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలే ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు నోట్ చేసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేస్తే దీని నుంచి ఖచ్చితంగా మీరు బెనిఫిట్ పొందుతారు. అన్నిటికంటే ఫస్ట్ మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. సో ఫియర్ అనేది అందరికీ ఉంటుంది. ఫియర్ అనే దాన్ని మనం చెడుగా చూడాల్సిన అవసరం లేదు, మంచిగానే చూడండి. మీకే అంత ఎగ్జామ్ ఫియర్ ఉంటే ఒక క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్ ఆడేటువంటి క్రికెటర్ పరిస్థితి ఏంటండి? ఒక 500 crores మూవీ తీసినటువంటి ఒక ప్రొడ్యూసర్ రేపొద్దున ఆ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఫియర్ అందరికీ ఉంటుందండి. ఒకవేళ లేదని ఎవరన్నా చెప్పారంటే అది అబద్ధం. సో ఇట్స్ క్వైట్ కామన్. దాని గురించి మీరు పెద్దగా వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నన్ను అడిగితే నేనేమంటానంటే మీకు ఎగ్జామ్ ఫియర్ లేదు అంటే మీరు ఆలోచించాలి. మీరు వరీ అవుతున్నారంటే ఎస్, ఇట్స్ క్వైట్ కామన్. సో జస్ట్ లైక్ ఒక హారర్ మూవీకి వెళ్ళినప్పుడు హారర్ అనేటువంటి ఎమోషన్ని మీరు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో ఎగ్జామ్ ఫియర్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. సో మీకు నచ్చినటువంటి దేవుణ్ణి మీరు ప్రార్థించుకోవచ్చు, కొంతసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదు మీకు నచ్చినటువంటి మ్యూజిక్ విని చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అంతేకాని ఎగ్జామ్ జరిగే రోజున మీరు ఏమీ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎంత రిలాక్స్డ్గా ఎగ్జామ్కి వెళ్తే మీరు అంత బాగా రాస్తారు. మనం ఎంత టెన్షన్తో ఎగ్జామ్కి వెళ్తే అంత చెడగట్టుకుంటాం. ఆ విషయం మర్చిపోకండి. మీ స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. మినిమం 8 hours అయితే ఖచ్చితంగా నిద్రపోవాలి. అది కూడా ప్రతిరోజు మీరు నిద్రపోయే టైమింగ్స్లోనే నిద్రపోవాలి. లక్కీగా మనకి ఎగ్జామ్స్ అన్ని కూడా ఆఫ్టర్నూన్ 2 o'clockకి జరుగుతాయి కాబట్టి అసలు ఏ ఇబ్బంది లేదు. మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి అట్లీస్ట్ ఒక 2 hours ముందైనా ప్రిపరేషన్ ఆపేయండి. హ్యాపీగా మీరు రిలాక్స్ అవ్వండి. మీకు నచ్చిన మ్యూజిక్ వినండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కొత్త పెన్స్ అసలు పర్చేస్ చేయకండి. యూజ్డ్ రీఫిల్స్ వాడడం నేర్చుకోండి, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా రాస్తాయి. కొత్త పెన్ మీరు అబ్జర్వ్ చేయండి, కొంతసేపు మీకు అది ఫాస్ట్గా రాయడానికి పర్మిట్ చేయదు. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఒక్క 30 minutes మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మినిట్ నుంచి మీరు చాలా ఫాస్ట్గా రాయగలుగుతారు. దట్టు ఈ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కనుక ఒక 1 week పాటు మనం ఇక రైటింగ్ ప్రాక్టీస్ ఏమి ఉండదండి. ఆటోమేటిక్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత చాలా స్లోగా రాస్తారు. దాని నుంచి బయటపడాలంటే ఒక 30 minutes ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. క్యాలిక్యులేటర్ ఒక 30 minutes ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. సో మీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, లంచ్ స్కిప్ చేయడం అలా ఏమీ చేయకండి. మీరు నార్మల్గా ఎలా ఉంటారో అలానే ఉండండి. సో ఫుడ్ అండ్ వాటర్ చాలా కేర్ఫుల్గా ఉండండి. వీలైనంత వరకు మీ హోమ్ కుక్డ్ ఫుడ్డే తినడానికి ప్రయత్నం చేయండి. సింపుల్ టు డైజెస్ట్ అలాంటి ఫుడ్డే తినండి. సో వీలైనంత వరకు కాటన్ క్లాత్స్ ప్రిఫర్ చేయండి, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ క్లాత్స్ ఆఫ్ యువర్ కన్వీనియన్స్. అండ్ ఒకవేళ మీరు చదువుతున్న కాలేజ్లో ఏదైనా యూనిఫామ్ లాంటిది ఉంటే ఎట్టి పరిస్థితుల్లో యూనిఫామ్ వేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి మాత్రం వెళ్ళకండి. నార్మల్ సివిల్ డ్రెస్లోనే వెళ్ళండి. ఇక మీరు స్టేషనరీ బ్యాగ్ రెడీ చేసుకోవాలండి. మీ రైటింగ్ ప్యాడ్, అడ్మిట్ కార్డ్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్, స్పేర్ యూజ్డ్ రీఫిల్స్, ఎరేజర్, పెన్సిల్, షార్ప్నర్స్ ఎట్సెట్రా. అండ్ అలానే మీ క్యాలిక్యులేటర్, ఎగ్జామ్ సెంటర్కి మీరు తీసుకెళ్లాల్సినటువంటి స్టాప్లర్ అండ్ పిన్స్ అన్నీ కూడా చక్కగా ఒక సపరేట్ బ్యాగ్లో పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్లో హడావుడి చేయకండి. సో అలా మీరు లాస్ట్ మూమెంట్లో హడావుడి చేస్తే మీరు చదివింది కూడా మర్చిపోతారు. సో స్పేర్ స్టేషనరీ కూడా క్యారీ చేయడం నేర్చుకోండి. ఎటువంటి కలర్ పెన్స్ అలౌ చేయరండి ఎక్సెప్ట్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. సార్ ఇంక్ పెన్స్ అండ్ జెల్ పెన్స్ వద్దండి. జస్ట్ ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ పడితే చాలు మీరు రాసిన పేపర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సపరేట్ క్యారీ బ్యాగ్లో మీరు వాటర్ బాటిల్ పెట్టుకోండి, స్టేషనరీ బ్యాగ్లో వద్దు. వీలైనంత వరకు ఎగ్జామ్ హాల్ దగ్గరికి ఎటువంటి బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ తీసుకెళ్ళొద్దండి.
తప్పదనుకుంటే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్ తీసుకెళ్ళండి. బట్ అవి స్టేషనరీ బ్యాగ్లో పెట్టద్దు, సపరేట్ బ్యాగ్లో పెట్టుకోండి. సో దట్ ఆ బ్యాగ్ వరకు మనం బయట ఇచ్చేసి ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళొచ్చు. వర్షం అనేది ఎప్పుడైనా పడచ్చండి. ఈవెన్ హాట్ సమ్మర్ టైంలో కూడా సడన్గా రెయిన్ అనేది పడచ్చు. రెడీగా ఉండండి. మీరు మే ఆర్ జూన్ అటెంప్ట్ రాస్తుంటే కనుక సన్ స్ట్రోక్ తగలకుండా ఎనఫ్ ప్రికాషన్స్ తీసుకోండి. సరే, ఈ టైంలో ఏం రివైజ్ చేయాలి? జస్ట్ యువర్ క్విక్ రివిజన్ నోట్స్ ఆర్ ఫాస్ట్ ట్రాక్, అంతేగాని మెయిన్ మెటీరియల్ మాత్రం కాదు. మొత్తం చదివేంత టైం లేదనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీరు ఎగ్జామ్ సెంటర్కి జర్నీ స్టార్ట్ చేయాలండి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా టఫ్గా వస్తుంది అనుకునే వెళ్ళండి. అప్పుడు ఈజీగా వచ్చినా రాయగలరు, టఫ్గా వచ్చినా రాయగలరు. సో ఎగ్జామ్ హాల్ దగ్గరికి 30 minutes ముందుగానే మీరు రిపోర్ట్ చేయాలి అని గుర్తుంచుకోండి. దానికి తగినట్టుగా మీరు జర్నీ ఎన్నింటికి స్టార్ట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోండి. మరి సిటీస్లో మీకు తెలుసండి, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుద్దో ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎర్లీగా ఎగ్జామ్ హాల్కి బయలుదేరండి. ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడు మాత్రం ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఆ ఎగ్జామ్ సెంటర్ది చూసుకోవాలి కాబట్టి పొరపాటున ఏదైనా తేడా వచ్చినా కూడా మీకు ఎనఫ్ టైం ఉంటుంది. సో మీరు ఒక్కళ్ళే వెళ్ళడం కాదు, వీలైనంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీతో అకంపెనీ అయ్యేటట్టుగా చూసుకోండి. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రిఫర్ చేయండి. ప్రైవేట్ వెహికల్ అయినా ఓకే, బట్ మీరు మాత్రం డ్రైవ్ చేయకండి. సో వన్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎస్, మీ ఫ్రెండ్స్తో మీరు చిల్ అవ్వచ్చు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, బట్ సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్స్ ఏవి పెట్టకండి. ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళంగానే ఇక ప్రిపరేషన్ ఆపేసేయండి. తప్పదు అనుకుంటే ఏదన్నా ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. సో మీరు పొరపాటునేమన్నా మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్తున్నారేమో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టేషనరీ బ్యాగ్లో మీరు ఏదైనా బుక్ మర్చిపోవచ్చు, జాగ్రత్త. ఈ వీడియోతో పాటు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 వీడియోస్ కూడా వాచ్ చేయండి. ఖచ్చితంగా మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కేర్ తీసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి, ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు కేర్ తీసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి. సో మాస్టర్ మైండ్స్ ఈజ్ ఎ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ offering coaching from Inter MEC CEC to CACMA final with an annual admissions of nearly 20,000. Here are the few details. You can directly interact with any of the directors of Masterminds. Here are the details. All the best for your exams, my dear students.